నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా తెల్లవారు కోడికూయక ముందే సిద్దిపేటలో వాలిపోయే హరీష్ రావును విమర్శించే స్థాయి సిద్దిపేట కాంగ్రెస్ నాయకులకు లేదని బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం, కామిడి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. మార్కెట్ యార్డ్ లో రైతులు అల్లాడుతుంటే నియోజకవర్గం ప్రతినిధిగా ప్రజలకు భరోసా కల్పించడం కోసం హరీష్ రావు నియోజకవర్గంలో తిరిగితే పరిపాలన చేతకాని కాంగ్రెస్ నాయకులు ఆయన విమర్శించడం సిగ్గుచేటు అని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావును విమర్శించడం మానుకొని మార్కెట్ యార్డులో రైతులు పడుతున్న కష్టాలను తీర్చాలని హితవు పలికారు. వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం ఎలాంటి కటింగులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాల పైన అయిపోతూ ఉంది. మరి ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ పేరిట ఎన్నో హామీలు ఇచ్చి అలా అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఏ రైతు డిక్లరేషన్ అయితే మీరు పేర్కొన్నారో అందులో ఏ ఒక్క అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేయలేకపోతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజున ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రైతులందరూ కూడా మరి ప్రతిరోజు కూడా ఎక్కడ కాంగ్రెస్ నాయకులు మా మధ్యకు వస్తారా నిలదీసి అడుగుదామని చెప్పి ఇలా వేచి చూస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు ముఖం చాటేసి ప్రజలకు సమాధానం చెప్పలేని దుస్థితిలో తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఇలా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రి కూడా ఈ రోజున మరి యాసంగి సీజన్ స్టార్ట్ అయ్యి ఇలా కొనుగోలు ప్రక్రియ చేపట్టి మరి నెలల పైన అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా సందర్శించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడే కాదు గతంలో కూడా మరి గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్కనాడు కూడా వాళ్ళకు రైతుల పట్ల కానీ రైతు సమస్యల పట్ల కానీ చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదు, వాళ్ళ సమస్యలు పరిష్కరించేటువంటి అవగాహన కూడా వాళ్ళకు లేదని చెప్పి ఈ సందర్భం మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇటీవల కురిసిన వర్షాలకు సంబంధించి రైతులు అల్లాడిపోతున్న విషయం ప్రజాప్రతినిధిగా తన బాధ్యతగా ఎప్పుడు కూడా ఈ సిద్దిపేటలో ఏ చిన్న సమస్య వచ్చినా కోడి గుయ్యక ముందే తను ఈడ సిద్దిపేట నియోజకవర్గంలో వాలిపోయి ప్రజలకు అండగా ఉండే అలవాటుగా మార్చుకున్నటువంటి హరీష్ రావు గారు నిన్న కొన్ని ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేకించి చిన్నకోడూరు మండలంలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో పర్యటించినప్పుడు రైతులు సహజంగానే ప్రభుత్వం పైన వాళ్ళ సమస్యలు ఏకరు పెడితే అప్పటికి బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా అటు డిఎం సివిల్ సప్లై, డిసిఎస్ఓ, ఇటు ఆర్టీఏ, రెవెన్యూ, అదే రకంగా ఇటు మార్కెటింగ్, ఐకేపీ తదితర అన్ని శాఖలను సమన్వయపరిచి రైతులు చాలా కష్టంలో ఉన్నారు. ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, ఈ ప్రభుత్వం యొక్క అధికార విచక్షణ లేకపోవడం వల్ల, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్ల, పరిపాలన దక్షత లేకపోవడం వల్ల ఆల్రెడీ ఒక నెల రోజులు విలువైన కాలాన్ని వృధా చేసిండ్రు. ఇనీషియల్ అంటే ఎప్పుడైతే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారో ఈ ఆన్లైన్ ట్యాగింగ్ అనే ఒక అనవసరమైనటువంటి మూర్ఖ విధానం తీసుకొచ్చి తద్వారా ఒక నెల రోజుల విలువైన సమయాన్ని వీళ్ళు